వీనైన్ న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు వివరాలకు వెళ్దాం. ప్రపంచ అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ from the initiation of mechanisms which lead to which can have long-term consequences beyond a time point called T2, including neuronal death, injury, and change in the neuronal networks depending on the type of seizure and the duration of seizure. Dimensions called T1 and T2, which indicate the emergency nature of the condition and the promptness which has to be initiated. And T2 is the time when beyond which long-term consequences, long-term neurological death and mortality are high. 5 minutes, and T2 is 30 minutes. So before 5 minutes. S. Gopi, MD/DM, Professor and Head of the Department of Neurology, Andhra Medical College and King George Hospital, Visakhapatnam. ఈ రోజు అనగా November 17th మనం జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే నేషనల్ ఎపిలెప్సీ డే. మీకు అర్థం, ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి అని చెప్పి. చాలా మంది ఫిట్స్ అంటారు, ఎపిలెప్సీ అంటారు, సీజర్స్ అంటారు. అంటే చిన్న డిఫరెన్స్ ఉంది వీటికి. ఎపిలెప్సీ అంటే ఏంటి, సీజర్ అంటే ఏంటి, మూర్ఛ అంటే ఏంటి. ఎపిలెప్సీ అంటే, సీజర్ అంటే ఫస్ట్ ఏంటంటే బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఎగ్జైట్ అవుతుంటాయి. అవి ఎక్సెసివ్గా ఎగ్జైట్ అయితే అప్పుడు ఒక మూర్ఛలా వస్తుంది. అటువంటి ఒక అటాక్ అయితే సీజర్ అంటాం. మోర్ దాన్ 2 అటాక్స్ అయితే దాన్ని మూర్ఛ వ్యాధిగ్రస్తుడు అంటాం, అంటే ఎపిలెప్సీ అంటాం. కన్వల్షన్ అంటే ఏంటంటే ఇలా కొట్టుకుంటే కన్వల్షన్ అంటాం. అలా కాకుండా ఈ ఫిట్స్ ఏంటంటే కొట్టుకోవడం ఉండొచ్చు, కొట్టుకోకుండా సడన్గా మాట ఆగిపోద్ది. గాలిలోకి చూస్తారు, సూర్యుడి వైపు చూస్తారు, కళ్ళలోకి చూస్తారు, మాట్లాడడం మానేస్తారు. ఆన్ గోయింగ్ యాక్టివిటీ ఆగిపోద్ది. మాట్లాడుతూ ఆగిపోయి అదొక ఫిట్. నవ్వడం ఒక ఫిట్. నవ్వుతారు. కొంతమంది ఏడుస్తారు, అదొక ఫిట్. కొంతమంది ఏం చేస్తారంటే జల్ 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 జమ్ తిమ్మిరి వచ్చిందని చెప్తారు. సడన్గా వీక్నెస్ ఏమి ఉండదు, జల్ జల్ జమ్ తిమ్మిరి అంటారు. ఇంకోళ్ళకి ఏంటంటే ఇంటెన్స్గా భయం వేస్తుంది. అంతవరకు బాగా ఆడుతుంటారు, సడన్గా భయపడిపోతారు. ఏమో ఏమైపోయిందో ఏమైపోయింది అంటే. ఇవన్నీ రకరకాల 30 రకాల ఫిట్స్ ఉంటాయి. మంచి క్వశ్చన్ అడిగారు. వస్తాయంటే ఎక్కువ మందికి 5 రకాల కారణాలు వస్తాయి. అంటే స్ట్రక్చరల్ డిజార్డర్స్ అంటారు. బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నా, ఏమైనా కార్టికల్ డిస్ప్లేసెస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ అంటే బద్దె పురుగు, టీబీ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇమ్యూన్ మీడియేట్ ఇవి కొత్త కనిపెట్టారు, ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అంటారు. ఇటువంటివి ఉన్నా, జెనెటిక్ కారణాలు ఎక్కువ మందికి వస్తుంది. చాలా మందికి ఆ కారణం తెలియదు. ఒక 40% కారణం తెలియదు. ఎక్కువ మందికి మన సౌత్ ఇండియాలో ఏంటంటే బద్దె పురుగు, టీబీ, హెచ్ఐవి, హెర్పిస్, సర్పి, బ్రెయిన్కి వెళ్తే ఫిట్స్ వస్తుంది. అలా కాకుండా స్ట్రోక్ వస్తుంది. మీకు కాలు వచ్చి పడిపోతాయి, కాలు వచ్చి పడిపోయి కూడా ఫిట్ రావచ్చు. అలా కాకుండా ఇప్పుడు యూత్ చాలా మంది కొత్త కొత్త బైకులు కొంటున్నారు, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ దెబ్బ తగిలితే ఫిట్ వస్తుంది. ఇవి చాలా కామన్ కారణాలు. ఇవి ఎందుకు చాలా మందికి జెనెటిక్ ఉంటాయి, కానీ నిద్ర లేకపోయినా, అన్నం సరిగ్గా తినకపోయినా, టైంకి తినకపోయినా, ఫుల్గా నిద్ర లేకపోయినా, 7 hours స్లీప్ లేకపోయినా, లైట్స్ జిగేల్ లైట్స్ ఉంటాయి కదా,
లైట్స్, మెరుపులు, ఉరుములు ఇటువంటి చూసిన, స్ట్రెస్ ఫెయిల్ అయినా, జ్వరం ఉన్న, ఆల్కహాల్ తీసుకున్న ఫిట్స్ వస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మెయిన్ మనం చాలా మందికి జెనెటికల్ గా వాళ్ళు డిటర్మైన్డ్ ఎపిలెప్సీ ఉన్నా వీటి వల్ల ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఆల్కహాల్. సో ఆల్కహాల్ మానేవాలి ఫస్ట్. అలాగే సన్లైట్, బ్రైట్ లైట్స్. మన మ్యారేజ్కి వెళ్తాం కదా, మ్యారేజ్ జిగేల్ లైట్స్ ఉంటాయి. ఆ జిగేల్ లైట్స్ ఎక్కువసేపు కంప్యూటర్ చూసినా వస్తుంది, ఎక్కువసేపు సెల్ ఫోన్ చూసినా వస్తుంది. స్క్రీన్ తగ్గించాలి, స్క్రీన్ టైం. ఎక్కువ బుక్స్ చదవాలి. మన కంప్యూటర్లోన సెల్లోన చదవకూడదు ఎక్కువ. అలాగే ప్రశాంతంగా ఉండాలి. స్ట్రెస్ కూడా ఇట్ మే ప్రెసిపిటేట్ సీజర్. స్ట్రెస్ లేకుండా, ఆల్కహాల్ తీసుకోకుండా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రశాంతంగా ఉంటే, లైట్స్ కూడా చూడకుండా ఈ ఫిట్స్ చాలా వరకు మనం ఫ్రీక్వెన్సీ తగ్గించవచ్చు. దాంతోపాటు మెయిన్ మెడిసిన్స్ వాడాలి. ఫిట్ వచ్చింది అంటే వెంటనే న్యూరాలజీ దగ్గరికి వెళ్ళి ఫిట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కొన్ని ఫిట్ లాగే ఉంటాయి కొన్ని కండిషన్స్, ఇలా అంటారు. అవి ఫిట్స్ కావు, అవి మూమెంట్ డిజార్డర్. అది అలాగే స్లీప్ డిజార్డర్. స్లీప్లో కొంతమందికి ఇలా వస్తుంది. అవి స్లీప్ డిజార్డరా, మూమెంట్ డిజార్డరా, ఇదని సడన్ పడిపోతారు, దాన్ని ఫిట్ అనుకుంటారు. అది సింకోప్ అవ్వచ్చు. సో కొంతమంది చిన్న స్ట్రోక్లు వస్తాయి, అవి కూడా ఫిట్లా ఉంటాయి. సింకోప్, టీఏఏ, స్లీప్ డిజార్డర్స్, మైగ్రేన్ హెడేక్ కూడా ఫిట్స్లా ఉంటాయి. ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఫిట్ పేషెంటే. ఎలా కన్ఫర్మ్ చేస్తాం? ఈజీ తీయాలి. మనం కేజీహెచ్లో అందరికీ ఎప్పుడు వచ్చా నెక్స్ట్లో తీసేస్తాం ఈజీ. 3 మెషిన్స్ ఉన్నాయి. వాళ్ళకి వెంటనే వాళ్ళకి కొన్ని సజెషన్ చెప్తాం. తలకి నూనె రాయకుండా, తలకి షాంపూతో స్నానం చేసి, బాగా టిఫిన్ తినేసి వస్తే వెంటనే ఈజీ చేసి ఈజీలో 50% మనకు తెలుస్తుంది. సిటీ స్కాన్ కూడా వెంటనే మన కేజీలో అన్ని ఫ్రీ. సిటీ స్కాన్ కూడా మనమే చేస్తాం. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అన్ని మందులు కూడా పెట్టింది, అన్ని మందులు ఉన్నాయి. వాళ్ళకి మందులన్నీ ప్రతి నెల 2 నెలలకి ఇచ్చి, మాకు చాలా పేషెంట్లు వస్తుంటారు ఈ సీజర్ పేషెంట్స్. సెపరేట్ ఎపిలెప్సీ క్లినిక్ కూడా పెట్టాం మేము కింగ్ జార్జ్ హాస్పిటల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. ఎవరు వచ్చినా వాళ్ళకి వెంటనే ఒక డాక్టర్ని డెడికేట్గా పెట్టాం. అక్కడ మేము అన్ని డిజిటల్ మానిటర్ చేయడం, ఈజీ మానిటర్ చేయడం, సిటీ స్కాన్ మానిటర్ చేయడం, ట్రీట్మెంట్ మానిటర్ చేయడం, అవన్నీ రెగ్యులర్గా అవుతుంటాయి. కానీ చేయాలి, ఏం చేయకూడదు తెలుసుకోవాలి. తాళాలు అసలు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు చేతిలో. తాళం పెట్టినా పెట్టకపోయినా 2 minutes తగ్గిపోతుంది. అది చాలా మంది అనుకుంటారు తాళం పెట్టడం తగ్గిపోయింది అనుకుంటారు. తాళం పెడితే ఇంకేమవుతుంది, ఇలా కొట్టుకున్నప్పుడు ఆ తాళం గీరియవచ్చు. సో తాళం పెట్టకూడదు. బట్టలు టైట్గా ఉంటే లూజ్ చేయాలి. బట్టల్ని ఒకవైపు తిప్పి పడుకోబెట్టాలి. లేదంటే అది ఆ ఫుడ్ అంతా కిందకి వెళ్ళిపోయి యాస్పిరేషన్ వచ్చేసి చనిపోవచ్చు. సో అందరు చాలా మంది మూగిపోతారు, గాలి రాదు. సో అందరిని పంపించేవాళ్ళు. అలాగే ముగ్గురం అలాగే ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, గాలి రావాలి, బట్టలు లూజ్ చేయాలి. పక్కనే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇటువంటి ఉందనుకోండి, దీనివల్ల దెబ్బలు తరచు, ఏం లేకుండా చూసుకోవాలి. బట్టలు లూజ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, షూ తీసి కొడతారు ఇలా ఇటుపక్క. అటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి, చాలా మూఢనమ్మకాలు. ఫిట్స్ అంటే గాడ్ ఇచ్చిన శాపం, ఇది అంటువ్యాధి. ఇది అంటువ్యాధి కాదు, గాడ్ శాపం కాదు, దేవుడిచ్చిన శాపం ఏం కాదు. ఇది చిన్న ఇన్ఫెక్షన్ వల్ల, ట్యూమర్ వల్ల, జెనెటిక్ వల్ల వచ్చే ఒక సామాన్యమైన వ్యాధి. దాన్ని మనం కనిపెట్టి ట్రీట్ చేసినట్లయితే, కానీ ట్రీట్మెంట్ 2-3 years వాడాలి. ఈ డ్రగ్స్ మూర్ఛ వ్యాధిలో ఉపయోగించే మందులు మినిమం 2 to 5 years వాడాలి. అవి చాలా మంది ఏం చేస్తారు, 1 month వాడతారు, ఫిట్స్ ఆపేస్తారు. అలా చేయకూడదు. వాళ్ళు పూర్తిగా 2 to 5 years డాక్టర్ అడ్వైజ్లో ఉండి, డాక్టర్ సూపర్వైజేషన్లో ఉండి 2 to 3 years, 2 to 5 years మందులు వాడితే పూర్తిగా మనం దీన్ని నయం చేయొచ్చు. దీనివల్ల సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్టిక్ పేషెంట్. ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చిన పేషెంట్ ఇలా కొట్టుకొని పూర్తిగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాయి. అది ఎందుకంటే హార్ట్లోన, లంగ్స్లోన ఎరిథమియాస్ వస్తాయి. ఎరిథమియాస్ వచ్చి వాళ్ళు చనిపోవచ్చు. కారణం ఏంటంటే పేషెంట్ పైకి వెళ్తారు టాప్ ఫ్లోర్కి, కానీ నది వైపు వెళ్తారు, గడ్డ వైపు వెళ్తారు, సడన్గా ఫిట్ వచ్చి గడ్డలో పడిపోతారు. ఈ మధ్య చూసాం గౌతిలో ఏమైంది, గౌతి సింగర్. సో అవి జాగ్రత్తగా ఉండాలి, అవి ప్రివెంట్ చేయొచ్చు. అవన్నీ కోమాలో కూడా వెళ్ళొచ్చు వాళ్ళు ఫస్ట్ ½ an hour. వెంటనే మనం ట్రీట్ చేసి కోమా నుంచి బయటకు తేవచ్చు. వాళ్ళు స్టాటస్ ఎపిలెప్టికస్ అంటారు. ఆ పేషెంట్స్ కోమాలో ఉంటారు. వెంటనే ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేసినట్లయితే వెంటనే మనం అది బయటకు తేవచ్చు. ఏ వయసులో ఏం లేదు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 99 సంవత్సరాల వరకు ఇప్పుడేం రావచ్చు. ఎక్కువ మందికి చిన్నపిల్లలు వస్తుంది, మళ్ళీ ఓల్డ్ ఏజ్లో వస్తుంది. బై మోడల్ పీక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇవాళ నేషనల్ ఎపిలెప్సీ డే అండి. అంటే మూర్ఛ వ్యాధి ఫిట్స్ వస్తూ ఉంటాయి కదా, దానికోసం మన సూపరింటెండెంట్ ఆఫ్ దిస్ హాస్పిటల్ అండ్ హెడ్ ఆఫ్ న్యూరాలజీ ఇన్ కేజీహెచ్ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో దే ఆర్ కండక్టింగ్ సెమినార్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి. డెఫినెట్గా అభినందకరమైన విషయం ఇది. ఎందుకంటే ఐ వాజ్ రీడింగ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ ఇక్కడ పిలిచినప్పుడు 10 మందిలో 6గురికి ఎందుకు ఎపిలెప్సీ వస్తుందని ఇప్పుడు కూడా సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినప్పుడు కూడా రీజన్స్ తెలియదు. ఇప్పుడు కూడా ఇంత అడ్వాన్స్ డిపార్ట్మెంట్స్ ప్రపంచం మొత్తం మీద
ఇండియాలో అయితే 8 పీపుల్ వరకు కాస్ట్ తెలియదు, ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ కంట్రీస్లో అయితే 6 పీపుల్ ఇన్ ద వరల్డ్కి ఎపిలెప్సీ దేనివల్ల వస్తుంది, ఫిట్స్ దేనివల్ల వస్తుందో తెలియదండి. సో అవేర్నెస్ చేయటం వల్ల మనం మీడియాకి చెప్పేది ఏంటంటే, వాళ్ళని అడిగి తెలుసుకుంది ఎప్పుడు కూడా స్ట్రెస్ లేకుండా టైమ్లీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ కుక్ చేసుకుని బాగా, అంటే మోస్ట్లీ అన్కుక్డ్ ఫుడ్, బౌల్లో ఉన్న పొటాటోస్ కానీ బీట్రూట్లు కానీ అన్ని పురుగులు జరిగి తినేసి బ్రెయిన్లోకి వెళ్ళి గుడ్డు పెడతాం వల్ల ఈ ఫిట్స్ ఎన్ని వచ్చి కారణాలు ఎక్కువగా ఉన్నాయన్నారని. సో మనం మెసేజ్ ఏంటంటే, మనం చెప్పేది అవేర్నెస్ క్యాంపెయిన్లో యూ షుడ్ బి ప్లస్ ఏంటి తెలుసుకోవాలి, దానికి మందులు ఉన్నాయి, ఇట్ కెన్ బి ట్రీటబుల్. కొంతమంది ట్రీట్ చేయకపోతే దే విల్ డై సడన్ డెత్ అండి. సో ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎప్పుడైనా సడన్ ఫిట్ వస్తే వెంటనే మెడికల్ అడ్వైస్కి వెళ్తే వాళ్ళ దగ్గర దే హ్యావ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ కేజెస్ అండి, బ్రెయిన్ ఇమేజింగ్ అన్ని కూడా తెప్పించారండి. దే కెన్ సెన్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎలక్ట్రికల్ కరెంట్స్ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నా సరే అన్ని దే విల్ ఫైండ్ అవుట్ త్రూ స్కాన్స్ అండ్ వేరియస్ చెక్ పాయింట్స్ దే హ్యావ్ ఇన్ కేజెస్. మీరు పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మనం తాగి వాటర్లో కానీ ఈట్ చేసి ఫుడ్లో హైజీన్ మెయింటైన్ చేయటం అండి, మెయింటైన్ శానిటేషన్. జపాన్ ఎలాగైతే జపాన్లో డ్రైన్స్ కూడా క్లీన్గా ఉంటాయండి, మన డ్రైన్స్ క్లీన్గా ఉంటాయి. సో అట్లీస్ట్ మన ఇంట్లో కానీ మన స్ట్రీట్ ఫుడ్ మీద, దీంతో పాటు మేము ఆల్రెడీ జీఎంసీ వాళ్ళతో కూడా వీఆర్ టాకింగ్ అండి టు కండక్ట్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ ఫర్ ఆల్ ది వెండర్స్. వాళ్ళకి గోల్డ్ సరిగ్గా ఉండేలాగా, హెయిర్ కట్ సరిగ్గా చేసుకునేలాగా, సప్లై చేసి వాటర్ క్లీన్, పక్కనున్న డ్రైనేజ్ పక్కన ఫుడ్ స్టాల్స్ పెట్టకుండా, సో దట్ ఆ కంటామినేషన్ ఫుడ్లోకి రాకుండా కూడా వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ నుంచి జీవీఎంసీతో వీఆర్ టేకింగ్ అప్ ఇష్యూస్ సో దట్ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. మీరు కూడా పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే అండి, యూ హ్యావ్ టు మెయింటైన్ హైజీన్ ఇన్ వేర్ యూ ఈట్ ఫుడ్ అండి. మనం ఎక్కడికి వెళ్ళి ఫుడ్ తింటాం అనేది ఇంపార్టెంట్ అండి. టైంకి ఫుడ్ తినకపోతాం, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినేయటం వల్ల వేరియస్ ఇమ్యూనిటీ దెబ్బతింటం వల్ల ఈ డిజీజ్ అన్ని వస్తాయండి. ఎపిలిప్సీ ఒకటే కాకుండా కూడా యూఆర్ వల్నరబుల్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్, షుగర్, ఇవన్నీ కూడా ఎలివేటింగ్ ఫ్యాక్టర్స్ ఈ ఎపిలిప్సీతో డ్యామేజ్ బాడీకి జరిగేలాగా. సో మీరు చేయగలిగింది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అండి, మెంటల్గా టఫ్గా ఉంటాం, మెంటలీ స్ట్రాంగ్, ఫిజికల్ ఫిట్నెస్, కొంచెం ప్రాణాయామ, కొంచెం యోగా అండ్ ఈటింగ్ గుడ్ ఫుడ్ అండ్ ఆన్ టైమ్ అండ్ క్లీన్ ఫుడ్. అక్కడ కుకింగ్ అది కూడా జాగ్రత్తగా వెళ్ళి చూస్తే యూ కెన్ లీడ్ ఎ వెరీ గుడ్ హెల్త్ స్టైల్. ఎపిలిప్సీ కాదండి, ఏ ప్రాబ్లం రాకుండా కూడా సఫిషియంట్ రెస్ట్ ఫర్ ద బాడీ అండ్ సఫిషియంట్ ఎయిర్, వాటర్ ఇంటేక్ కూడా డిహైడ్రేట్ అవ్వకుండా. ఈ వింటర్లో కూడా డిహైడ్రేషన్ వద్దని చెప్పి, సమ్మరే కాదండి, వింటర్లో కూడా మీరు మొక్కలు చూస్తే వదిలిపోతున్నాయి, సమ్మర్ కంటే ఎక్కువ వదిలిపోతాయి రాత్రి అవుతుంది. సో బాడీ షుడ్ నాట్ బి డిహైడ్రేటెడ్. సో సఫిషియంట్ వాటర్ హైడ్రేట్ చేసుకుంటే బాడీని ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేసి కోవిడ్ లాంటి జ్వరాలు కూడా రావండి. ఇఫ్ యూ హైడ్రేట్ యువర్ సెల్ఫ్, ఈట్ హైజెనిక్ ఫుడ్ అండ్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంచుకుంటాకి గుడ్ అమౌంట్ ఆఫ్ యోగా. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చి వైజాగ్లో వరల్డ్ యోగా డే చేశారు. సో ఒక 10 minutes ఆఫ్ యోగా, 10 minutes ఆఫ్ ప్రాణాయామ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ సన్సెట్ అయిన 7 PM కల్లా ఫుడ్ ఆపేసి లేట్ నైట్ ఫుడ్ తినకుండా అండ్ డ్రింకింగ్ కొంచెం అవాయిడ్ చేసి, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ స్మోకింగ్. సో డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఎ గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్, I would recommend it. Smoking is definitely no అండి. Drinking also you should know. Food కూడా నాన్ వెజిటేరియన్, మసాలా ఫుడ్స్ అండ్ బెస్ట్ ఇస్ ఈట్ ఫుడ్ బై 7 PM అండి. ఆ తర్వాత 15-20 minutes వాక్ చేసి యూ హ్యావ్ ఎ గుడ్ నైట్ స్లీప్, 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్, యువర్ గట్ హెల్త్ విల్ ఇంప్రూవ్ అండి. సో దేని మీరు కూడా వచ్చి డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేసి ప్రజలకు మెసేజ్ చెప్పి ఐ కంగ్రాచులేట్ యూ అండ్ ఐ విష్ ద సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం గుడ్ హెల్త్. మంచి వాళ్ళకు కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఫిట్స్ రావచ్చు. డైరెక్ట్గా మంచి వాళ్ళ ఫిట్స్ రాదు, రూట్ కాజ్ మంచి అవ్వచ్చు ఒక్కోసారి. డాక్టర్ కేవీ రామరెడ్డి అండి. నేను విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాల పర్యవేక్షణాధికారిని. ఈరోజు మేము ఇక్కడ నేషనల్ ఎపిలెప్టిక్ డే సందర్భంగా మాకు మెడికల్ విద్యార్థులకి, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకి అవగాహన కోసం ఆన్లైన్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి మనకి ఫిట్స్ అనేవి వస్తుంటాయి. బ్రెయిన్ సరిగ్గా ఎదుగుదల లేనప్పుడు కూడా ఆ లోపంలో కూడా ఫిట్స్ వస్తుంటాయి. ప్రతి 100 మందిలో 6 నుంచి 7 వరకు ఈ ఫిట్స్ అనేవి వస్తుంటాయి. సో ఇప్పుడు మెయిన్ ఈ సదస్సు కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ మానసిక వైద్యులు ఎప్పుడు ఈ ఈజీ అనే ఇన్వెస్టిగేషన్ని, దాని యొక్క ఉపయోగం ఏంటి, దాన్ని ఎప్పుడు ఇవ్వాలి, దాని యొక్క వాల్యూ ఏంటి అని చెప్పేసి మేము మెడికల్ విద్యార్థులకి ఎడ్యుకేషన్ చేయడం కోసం, అవగాహన కోసం ఈ యొక్క కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అనుసంధానంగా మాకు న్యూరాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్ గోపి గారు కూడా మాకు సహకారం అందించారు. అందుకే ధన్యవాదాలు.